బ్రేకింగ్ చూస్తే భారత్ భద్రతా బలగాలు ఉగ్రవాదులను లేపేస్తున్నాయి. కాశ్మీర్లోని ట్రాల్లో ముగ్గురు ఉగ్రవాదులను ఆర్మీ మట్టుపెట్టింది. ఉగ్రవాదులను భద్రతా బలగాలు డ్రోన్లతో గుర్తించి లేపేశాయి. ఇక టెర్రరిస్టులు దాక్కున్న వీడియోలను ఆర్మీ అధికారులు విడుదల చేశారు. భారత్ భద్రతా దళాలు ఉగ్రవాదులను లేపేస్తున్నాయి. కాశ్మీర్లోని ట్రాల్లో ముగ్గురు ఉగ్రవాదులను ఆర్మీ మట్టుపెట్టింది. ఉగ్రవాదులను భద్రతా బలగాలు డ్రోన్లతో గుర్తించి లేపేశాయి. ఇక టెర్రరిస్టులు దాక్కున్నటువంటి వీడియోలను ఆర్మీ అధికారులు ప్రస్తుతం విడుదల చేశారు. దీనిపై పూర్తి వివరాలని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. చందు, అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మొత్తం టోటల్గా కూడా కాశ్మీర్లో అలర్ట్ అయిందని చెప్పాలి. ఏదైతే కాల్పుల విరమణ జరిగిందో కాల్పుల విరమణ జరిగిన తర్వాత కూడా కాశ్మీర్ బార్డర్లో ఉన్నటువంటి ఉగ్రవాదులని హతం చేయాలనే లక్ష్యంతోనే భారత్ ముందుకెళ్తుంది. అదేవిధంగా సైనికులు కూడా దానికి ధీటుగా ఆన్సర్ చేస్తున్నారని చెప్పాలి. ఉగ్రవాదుల స్థావరాలు ఎక్కడ ఉన్నా మట్టుపెట్టే దిశగా అయితే సైనికులు కదులుతున్నారు. అదేవిధంగా వాళ్ళు ఎక్కడ దాక్కున్నా అయితే ఉగ్రవాదులు ఏ స్థలంలో దాక్కున్నా కానీ డ్రోన్ల చేత అయితే ఉగ్రవాదుల స్థలాలని స్థావరాలని గుర్తించి అయితే వాళ్ళని ఎక్కడ ఉన్నా కానీ ఉగ్రవాదులను అయితే కాల్ చేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు ఉగ్రవాదులను అయితే పాకిస్తాన్ బార్డర్లో ఉండేటటువంటి ఎల్ఓసి బార్డర్లో ఉండేటటువంటి ఉగ్రవాదులను మన భారత సైనికులు ఇప్పటికే లేపేసిన క్రమంలో వాళ్ళ వీడియోలను కూడా సాక్ష్యాల కొరకు వీడియోలను కూడా మన భారత సైనికులు విడుదల చేసినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదులు అనేది లేకుండా చేయడమే అయితే భారత్ లక్ష్యంగా చేసుకొని అయితే కాశ్మీర్ ప్రాంతంలో ఎల్ఓసి ప్రాంతంలో ఉండేటటువంటి ఎవరైతే ఉగ్రవాదులు ఉంటారో ఆ ఉగ్రవాదులను మొత్తం హతం చేస్తూ వస్తుంది. దాని ట్యాగ్ లైన్గానే ఉంది. మనకు ట్యాగ్ లైన్ ఈ యొక్క పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించినటువంటి ఏదైతే జరిగిందో ఆ ఘటన తర్వాత ఉగ్రవాదులు కాశ్మీర్లో లేకుండా చేయడమే, భారతదేశం నుండి ఉగ్రవాదులను తరిమి కొట్టడం, ఉగ్రవాదులను ఏరివేత దిశగా బార్డర్ లోపల సైనికులు అయితే ముందుకెళ్తున్నారని తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.